సాగర్ బాబు, అది రాయచోటి, అన్నమయ్య జిల్లా. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఓ బాబు బీటెక్ చదివాడు, బిజినెస్ చేస్తున్నాడు. పాప మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్లో ఉంది. నేను చాలా డబ్బుతో చాలా టైట్గా ఉన్నాను. ఎందుకంటే యాక్చువల్గా మాకు 6 మంత్స్ నుండి సాలరీస్ రాలేదు. ఏం చేయాలా ఏమనేది అర్థం లేదు. ఇంట్లో చూస్తే కనీసం అంటే నాకు 1000 రూపాయలు లేదు, 500 కూడా లేని పరిస్థితిలో ఎందుకో నేను యూట్యూబ్ చూస్తా ఉంటే బాబు గారు, మా గురుజీ గారు కనపడినారు. సారీ నేను ముందు ఇది చెప్పాలి కదా. ఇక్కడికి వచ్చిన ధనవంతులందరికీ, కోటీశ్వరులందరికీ, ఆరోగ్యవంతులకు బాబు అందరికీ వందనాలు. బాబు గురూజీ గారికి పాదాభివందనాలు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే వీడియోలు చూస్తా అంటే నాకు వాటర్ అప్రిమేషన్ కనపడింది. అన్నీ చూస్తానా కానీ నాకు అంత ఇది అనిపించడం లేదు. వాటర్ అప్రిమేషన్ ఎందుకో నాకు బాగా లైక్ అయింది. సరే చూద్దామని నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా 2 days వాటర్ అప్రిమేషన్ చేశాను. ఇమ్మీడియట్గా నాకు 50,000 రూపాయలు వేరే నేను ఎప్పుడో ఇచ్చిన డబ్బును నాకు 50,000 రూపాయలు నాకు వచ్చి ఇచ్చిపోయినాడు ఒక అతను. అది కాకుండా ఇంకొక మిరాకిల్ ఏం జరిగిందంటే, నాకు ఈ ఏంజల్ నెంబర్స్, ఈ 786 నోట్స్, 999, 888 ఇవన్నీ నేను సేకరిస్తూ వచ్చిన. ఒక కనీసం అంటే ఒక 10-15 రోజుల్లో నా దగ్గర ఇప్పటికి దగ్గర 30-40 నోట్లు ఉన్నాయి. అది ఏంజల్ నోట్స్ చూస్తా అంటే ఏమి ఏంజల్ నోట్స్ వల్ల ఏమవుతుంది ఏమేనంటే, తర్వాత ఏమైందంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ ఫోన్ చేశాడు నాకు. ఏమంటే మీరు ఎప్పుడో కట్టిన ఇది డబ్బులు మీరు తీసుకోలేదు, నేను వస్తాను, మీరు సంతకం పెడితే మీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తానంటే ఎంత వస్తుంది అంటే 1,50,000 రూపాయలు ఇచ్చాడు. నాకు అప్పటి నుండి ఓహో ఇదేదో ఒక మిరాకిల్గా ఉంది, బాగుంది అని అనిపించింది. అయితే ఇంకోటి ఏమంటే, నేను పాప ఫీజు కట్టాలి, 9 lakhs కట్టాలా. లాస్ట్ మంత్లోనే మా పాప ఫోన్ చేసి ఏడుస్తా చెప్పింది, డాడీ ఎగ్జామ్స్ కూర్చోబెట్టరంట, డబ్బులు కట్టకపోతే కూర్చోబెట్టరంట అని చెప్పింది. నాకు ఏం చేయాలో దిక్కు తెలియలేదు. నేను కనీసం 6 నెలల నుండి ఒక సైట్ అమ్మాలని చూస్తున్నాను, కానీ నా వల్ల కుదరలేదు. వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. సరే అని నేను ఎందుకైనా ఎట్లనే కానీ అప్రిమేషన్ చేయని మొదలుపెట్టాను. మా ఫ్రెండ్ ఒక అతను వచ్చి అతనే నేను సైట్ తీసుకుంటాను అని చెప్పి సైట్ తీసుకొని నాకు డబ్బులు ఇచ్చేసినాడు అతను. నాకు అప్పటి నుండి అయితే నేను ఇప్పటికి 3-4 నెలలుగా చేస్తున్నాను, కానీ ప్రాపర్ వేలో చేయట్లేదు. ఈరోజు ఎలా చేయాలా ఏమేమి మీ గురువు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకా ఇదిగా ఉంది. నా ఎయిమ్ వచ్చి నాకు స్థలం ఉంది, 7.5 సెంటు స్థలం ఉంది. ఆ స్థలంలో నేను ఇల్లు కట్టి నా కొడుకు పెళ్లి చేయాలని ఈ సంవత్సరంలో నేను చేయాలని చెప్పని నేను అనుకొని నేను ఇప్పుడు అప్రిమేషన్ చేస్తున్నాను. అందుకే ఆ గురూజీ క్లాసు కూడా వచ్చాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. కట్టేశాను, 9 lakhs ఫీజు కట్టేసినాను. అంటే నేను అంతకుముందు ఆ డబ్బు రాకముందు ఏం చేశాను అంటే, వేరే ఇద్దరిని ఒకరిని అడిగినాను, వేరే అంటే తెలిసిన వాళ్ళనే, ఈ మాదిరి నాకు డబ్బులు కావాలంటే వాళ్ళు నాకు 10 lakhs తెచ్చిచ్చినారు. ఒకతను 5 lakhs, ఒకతను 5 lakhs తెచ్చిచ్చారు. మళ్ళీ ఈ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాను. అది నాకు అసలు కనీసం అంటే ఒక 6 నెలల నుండి నేను తపన పడతాను, ఆ సైట్ అమ్మాలి, సైట్ అమ్మాలా అని. కానీ అమ్మలేకపోతున్నాను. ఎన్నెన్నో చేశాను. ఏందో వేరే సాములను అడిగితే ఏదో అది పూడ్చండి, ఇది పూడ్చండి, ఇది చేయండి అన్నారు. అన్నీ చేశాను, నా వల్ల కాలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేనైతే, నిజం వాస్తవంగా. అలాంటప్పుడు వాటర్ అప్రిమేషన్ ద్వారా నాకు ఎప్పుడైతే 50,000 రూపాయలు వచ్చిందో అప్పటి నుండి నాకు గురూజీ మనసులో పడిపోయినాడు. నేనైతే గురూజీ క్లాసుకు రావాలని ట్రై చేస్తుంటే బెంగళూరు అని అన్నారు, కానీ నాకు కుదరలేదు. అందుకు ఈరోజు ఎట్టి తిరిగి రావాలనే ఉద్దేశంతో నేను ఈ క్లాస్కి వచ్చినాను. నేను అందరికీ కృతజ్ఞతలు. క్లాస్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. నేను ఇంత ఇదిగా ఉంటుంది అనుకోలేదు. మామూలుగా వీడియోలలో చూస్తా ఉండేదానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఆడ చూసేటివన్నీ మనం ప్రాపర్ వేలో ఉండదు. ఇప్పుడు ఎప్పుడు ఏం చేయాలా, ఎక్కడ ఏం చెప్పాలా అనేది ప్రాపర్ వే అనేది ఇప్పుడు దొరికింది నాకు. కాబట్టి నా ఎయిమ్ నేను ఎట్ట తిరిగి సాధిస్తాను అనేది నా నమ్మకం. నా కోటేశ్వర్లకి, లక్షాదులకి నా యొక్క పాదాభివందనాలు. అలాగే ఉస్మాన్ బాబు గారికి నా పాదాభివందనాలు. నేను ఫస్ట్ జనవరి నుంచి వీడియోస్ చూస్తున్నాను. ఈ సంవత్సరము 2024లో నేను అనుకున్నాను, విశ్వం నాతో కనెక్ట్ అయినందంటే మా బోర్ కాడ ఒక సంవత్సరం నుంచి
స్టార్టర్ పని చేయలేదు. విశ్వమ్మ నాతో కనెక్ట్ అయిన ఉంటే ఆ స్టార్టర్ ఒక అర్ధ గంటలో రెడీ అయిపోయి నేను నీళ్ళు ఎత్తి నేను అర్ధ గంటలో చూడాలనుకున్నాను, చూసేసినాను. అవును సార్. అలాగే నేనేదో తమాసుగా మళ్ళా విశ్వమ్మ ఆ నీళ్ళు నిలిచిపోవాలని నీళ్ళు చల్లాను, అది కాలిపోయింది. అవును సార్. పైన 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 ఒక పైప్ ఉంది సార్, అది జాయింట్ ఉంది, అది నాకు తెలియదు, నీళ్ళు చల్లాడు కాలిపోయింది సార్ అక్కడ. అప్పుడు అనుకున్నాను విశ్వమ్మ నాతో కనెక్ట్ అయింది. ఆ రోజు నుంచి 888 ఒక నోటు నా ద్వారా నా చేతికి వచ్చింది. ఆ మరుసనాడు 25,000 రూపాయలు నా దగ్గరికి వచ్చింది. ఈ సంవత్సరంలో చాలా కోటీశ్వరుని అవుతానని మా ఊర్లో ఉన్న అందరికీ తెలియజేసి అందరూ బాగుండాలి, అందరూ కోటీశ్వరులు కావాలని నేను కోరుకుంటే, ఇక్కడ ఉన్న అందరూ వాళ్ళు కోటీశ్వరులు కావాలని, నేను కోటీశ్వరులు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ, క్లాస్ సూపర్గా ఉంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్నట్లు ఎన్టీఆర్ రామారావు గారు అప్పుడు ప్రజల్ని ప్రేమించి సహాయం చేశారు, ప్రజల్ని, పేద పిల్లల్ని అందరినీ. ఇప్పుడు ఇక్కడ విశ్వమణి బాబు గారు అలాగే ప్రజల్ని ప్రేమించి అందరూ ఎదగాలి, అందరూ కోటీశ్వరులు కావాలని మరీ చేరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారి సినిమాలో ఒకరికి సహాయం చేసి ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పారు. అలాగే ప్రపంచమంతా సహాయం చేసుకుంటూ వచ్చి చిరంజీవి గారికి థ్యాంక్స్ సార్ అని చెప్తాడు. అప్పుడు అక్కడ చిరంజీవి, ఇప్పుడు ఇక్కడ విశ్వమణి బాబు గారు. క్లాస్ సూపర్గా ఉంది. నా మైండ్లోకి ఎక్కించు, నాకు కొంచెం రాయడం తెలియదు, కానీ నా మైండ్లో ఫుల్గా ఎక్కినా చాలా ఉంది, చాలా బాగుంది క్లాస్ మాత్రం. థ్యాంక్ యూ. అప్రిమేషన్ చేసి మళ్ళీ క్లాస్ చేశాడు. తెలివైన వాళ్ళకి నా కృతజ్ఞతలు, మీకంటే ఎక్కువ తెలివి అయిన నాకు కృతజ్ఞతలు. విశ్వశక్తిని అరిచేతులు ఆకట్టుకున్న మన విశ్వమణి బాబు గురుగారికి నా పాదాభివందనాలు. సోమవారం వచ్చి ఒక అప్రిమేషన్ రాగి సెట్ కదా చేశా, 5 రోజులు చేశాను, మళ్ళీ 6వ రోజు మైండ్ సెట్ కావడం లేదు. ఆ తర్వాత ఫోన్ చేస్తాను సార్కి, చేసి వస్తే రమ్మని చూశాను, నాకు నచ్చింది క్లాసు. ఇప్పుడు 1,00,000 2 లక్షలు ఫీజులు కట్టి పిల్లకాయలు కూడా బోర్డు మీద రాయిచ్చేసి ఇంట్లో పోయి చదువుకోమని వస్తున్నారు కాన్వెంట్లో. కానీ మనకి ఇలా చెప్పి ఇచ్చే గురువు మనకి తెలిసి సార్ ఒక్కరే ఉంటారు, గురుగారు. ఇలాంటి మళ్ళొకసారి గురుగారికి పాదాభివందనాలు. యువతులకి నా యొక్క శుభాకాంక్షలు. అందరూ గురువు గారు విశ్వమణి బాబు గారికి నా యొక్క నమస్కారాలు. నేను డిసెంబర్ 24వ తేదీ నాకు కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే చాలామందిని, నేను ఒక ఎంప్లాయ్మే, నాకు వచ్చే జీతం అంతా ఈఎంఐలకు సరిపోతుంది. అయినా ఈవినింగ్ ఏదైనా పార్ట్ టైం వర్క్ చాలామంది అడిగాను, ఎక్కడైనా దొరుకుతుందేమని, దొరకలేదు. కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఇక డిసెంబర్ 24 నేను ఒక వీడియో చూశాను, డబ్బు సంపాదించడం ఎలా. అప్పుడు వీడియోలో యూట్యూబ్లో సుమన్ టీవీ వాళ్ళు బాబు గారు, విశ్వమణి బాబు గారు గురువు గారిది ఇంటర్వ్యూ వచ్చింది. దాంట్లో చూస్తే నాకేం అర్థం కాలేదు. అంటే ఒక వీడియోనే కదా, బాబు గారు మామూలుగా వ్యవహారిక భాషలో మాట్లాడే విధంగా ఉంది. సరే 2 రోజుల తర్వాత ఇంకా డబ్బు సంపాదించడం కదా, ఆ వీడియో నేను కొద్దిగా అట్లే అఫర్మేషన్లో మైండ్లో అనుకున్నాను. 25 ఏం కాలేదు, 26వ తారీఖు నా బ్యాంకులో అమౌంట్ లేదు, 744 రూపాయలు వచ్చి పడిపోయింది. తర్వాత 27, 28 ఆ మధ్య గురువు గారికి కాల్ చేశాను. కాల్ చేస్తే గురువు గారు నేను మీ వీడియో చూశాను అంటే ఏం అర్థం కాలేదండి. ఏం అర్థం కాకపోతే మరి ఎందుకు కాల్ చేసినావు అన్నారు. ఇంకొక వీడియో చూస్తున్నాను, ఇంకా చూస్తున్నాను గురువు గారు, నేను మీ క్లాస్కి రావాలంటే, అయితే కాకినాడ డిసెంబర్ 31 ఉన్నదిరా అన్నారు.
నేను బెంగళూరు వస్తాను గురువు గారు అని చెప్పాను. సరే బెంగళూరు వెళ్ళాలనుకున్నాను, డబ్బులంతా రెడీగా ఉంది, కానీ వేరే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. తర్వాత నాకు అఫర్మేషన్ చేసేదానికి టైం కుదరలేదు. నేను ఎప్పుడు అఫర్మేషన్ చేస్తానో 2 రోజుల తర్వాత నాకు 3వ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. ఒకసారి 1316 రూపాయలు పడింది, ఒకసారి 2844 పడింది. ఒకసారి నేను చాలా సమస్యలతో ఉంటే వేరే రకంగా మా భార్య అకౌంట్లో 1,00,000 రూపాయలు మా అత్త వాళ్ళు వేశారు. అది కొంచెము హాస్పిటల్కి దానికి దీనికి చాలా రిలీఫ్ అయింది. తర్వాత మామూలుగా మాకైతే కనుక జీతాలు కొద్దిగా వస్తూ ఉంటాయి, కానీ ఈ నెల మాత్రం 2వ తారీఖు వచ్చేసింది. నాకు చాలా సంతోషం అయిపోయింది. ఈఎంఐలకు వాటికి వీటికి మామూలుగా అయితే కనుక నాకు ఇబ్బంది అయ్యేది, తొందరగా కట్టేసుకున్నాను. అంటే బాబు గారిని నేను ఇక్కడ కొద్దిగా ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ప్రార్థిస్తుంటాను. అంటే నాకు వీడియోలతో ఏం అర్థం కాదు. 400, 500 వీడియోలు ఎట్లా మనం చూసేది, ఎట్లయినా కానీ క్లాసుకు పోవాలా, క్లాసుకు పోయి తెలుసుకోవాలని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒకటి అర్థమైంది. నేను ఈ 2024లో ఒక సైటు కొన్నాను, దానికి ఇంకా 1,00,000 రూపాయలు కట్టాలి, కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండోది వచ్చి నాకు ఒక 13 లక్షలు అప్పు ఉండాలి ఈఎంఐతో, అది క్లియర్ చేసుకుంటాను. మూడోది వచ్చేసి నేను ఒక ఇల్లు కట్టేసుకోవాలని అనుకున్నా ఈ 24 అంతానికి. సో ఈ యొక్క క్లాస్ వల్ల నాకు కొద్దిగా బాగా కాన్ఫిడెన్స్ అయింది. మా భార్యకు కూడా చెప్పాను చాలాసార్లు. ఇంకోటి ఏమంటే, నేను బాబుగారి వీడియో చూసిన ఆ 3వ రోజుకే నాకు 2 పెద్ద వ్యక్తులు, అంటే ఒక ఆయన మామూలుగా నాకు ఫోన్ చేయకుండా ఏదో ఇబ్బంది పడి నిలిపోయినాడు, ఆయన కాల్ చేసినాడు నాకు. వేరే ఒక అతను కూడా నా కొలీగు మాట్లాడకుండా కట్ చేసినాడు, ఆయన కూడా చేశారు. అట్లా చాలా, అంటే నాకు తెలియకుండానే ఇట్లా ఈ రకంగా జరిగింది. అంటే ఇవంతా బాబుగారి వీడియో చూడడం వల్ల, పాజిటివ్గా ఉండడం వల్ల చాలా నాకు మంచిగా జరుగుతూ ఉంది. సో మా వాళ్ళకు కూడా నేను మ్యాక్సిమం ఏమంటే, నాకు తెలిసిన వాళ్ళందరికీ మీ యొక్క వీడియోలో షేర్ చేశాను సార్. సో ఫస్ట్ నేను తెలుసుకోవాలి కాబట్టి, నాకు జరిగింది నేను అనుభవించాలి కాబట్టి, నా ఫలితాలు వాళ్ళకి తెలిస్తే తర్వాత వాళ్ళు కూడా ఈ విధంగా వస్తారని చెప్పేసి అనుకున్నాను. క్లాస్ అయితే బాగుంది సార్. నాకైతే కనుక ఇంకా ఎట్లా ఫాలో కావాలి, ఏం చేయాలి అనేది ఒక సీక్వెన్స్ లేదు. ఇప్పుడు ఈ క్లాస్ చూడడం వల్ల మొత్తం ఇంకా నేను రోజు ఆ విధంగా ఫాలో అవుతానని చెప్పేసి 24 అంతానికి నా యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటానని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చేసిన ప్రతి అదృష్టవంతుడికి, ప్రతి ధనవంతుడికి, ప్రతి కోటేశ్వరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు సరికొండ సాయి మురళి. నా రాశి అదృష్ట రాశి. మీ రాశి కూడా అదృష్ట రాశి, ఓకేనా? నేను ఇది 2వసారి రావడము. ఫస్ట్ సారి నాకు తెలియకుండానే నేను మామూలుగా ఒక చిన్న బిజినెస్ చేస్తాను. ఒకరోజు ఫుల్లు నెల్లూరులో అలివి కానీ వర్షాలు పడ్డాయి డిసెంబర్ నెలలో. అవి చెప్తే పెన్ అనేది కూడా మునిగి ఎంత వర్షాలు పడ్డాయి. అప్పుడు సారు పండుకున్నప్పుడు సారు నా కళ్ళలోకి వచ్చి నెల్లూరుకి మేము ఉండే నెల్లూరుకి వచ్చినట్టు నా కళ వచ్చేసింది. చూస్తే విశ్వమాను గారి ఫోటో కూడా కొంత నా కాడ ఉంది. ఫోటో పేము తీసేసి నెల్లూరు విజయవాడ క్లాస్లో ఉన్న సారు ఫోటో తీసి పేము నాకు ఎదురుగా పెట్టుకున్నా, ఆయన చూడాలని అనిపించి అప్పుడు అలా మంచి అప్రమేషన్ చేస్తూ ఉన్నాను. నేను ఏ పని చేసినా సార్ని తలుచుకొని అది ఖచ్చితంగా నా మనసులో అనుకుంటా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. జరిగిందంటే సార్కి ఫోన్ చేశాను. అది జరిగినప్పుడే ఫోన్ చేశాను. సార్ ఇలాగంటే ఓకే ఖచ్చితంగా అవుతుంది సాయి గారు, సాయి మురళి గారు అన్నారు. నాకు అబ్బాయి సంతోషం వేసింది. నేను 2024 సంవత్సరం నెల్లూరు మాగుంట లేఅవుట్లో 5 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు ఖచ్చితంగా కొంటాను. కొన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ విశ్వానికి, డబ్బులకు, ఈ అనంతమైన
ప్రకృతికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఈ సబ్జెక్ట్ నేర్పించిన విశ్వమాని బాబా గురువు గారి నా దైవమైన దైవ శక్తికైనా పాదావి వందనాలు చెప్తున్నాను. ఈరోజు ఈ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఉన్న ఈ కలియుగం దైవమైన ఈ తిరుపతిలో క్లాసు సూపర్ డూపర్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మధ్యాహ్న వందనాలు, గురువుగారికి వందనాలు. ఒక 11 రోజుల క్రితం అండి స్టార్ట్ అయింది. అంటే 2 days నేను వీడియోస్ చూసింది. 2 days చూసిన తర్వాత గురువుగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అంటే నన్ను నేను తెలుసుకోవాలి అనే ఆలోచనలో నాలో తపన మొదలైంది. అసలు నేను ఎవరు అనే ఆలోచన నాలో మొదలైంది. నన్ను తెలుసుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మొదలైంది. దానికోసం ఇంకా స్టార్ట్ చేశాను. ఎలా అంటే ఇంకా ఆ వీడియోస్ చూసి స్టార్ట్ చేశాను. 2 days తర్వాత ఫోన్ చేశాను. ఇలా బాగానే ఉంటుంది, ఇలా తిరుపతిలో క్లాస్ ఉందని మెసేజ్ పెట్టారు సార్. తర్వాత అఫర్మేషన్ స్టార్ట్ చేసాం. రావి చెట్టు కిందకి వెళ్ళడం స్టార్ట్ చేసాం సార్. అలా వెళ్ళిన తర్వాత 2 days తర్వాత నాకు తెలియకుండానంటే మామూలుగా నేను ఆన్లైన్ క్లాస్లో ఒకటి ట్యూషన్ పాయింట్ లాగా డౌట్స్ చెప్పేవాడిని. ఆ డౌట్స్ కూడా చెప్పలేదు, ఓన్లీ అసలు ఫస్ట్ ఓన్లీ సొల్యూషన్స్ ఇచ్చాం అంతే. దానికి 448 రూపీస్ పడ్డ అకౌంట్లో క్రెడిట్ అయినాయి. తర్వాత మా వాళ్ళకి ₹1,00,00,000 విజువలైజేషన్ చేశాను. వెంటనే తర్వాత రోజు 25,000 పర్ డే అంటే 90 lakhs పర్ మంత్ అనేది ఆఫర్ వచ్చింది సార్. అయితే ఆ లింకు మనకి బ్యాంక్ వాళ్ళు మాలిషియస్ అని ఉంటుంది కదా సార్, వైరస్ అని, అందుకని దాన్ని కనెక్ట్ చేయొద్దని చెప్పారు. దానికోసం డౌట్ పడి వెళ్ళేకి మళ్ళీ అది పక్కకి వెళ్ళింది. కానీ నా మీద నాకైతే నమ్మకం ఉంది. తర్వాత మళ్ళీ ఉదయాన్నే 3:30కి లేచి రోజు డైలీ స్నానం చేసి మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. నాలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంది. దాన్ని బట్టి నేను 160 ఎకరాలకి అఫర్మేషన్ చేశాను. 160 ఎకరాల బిల్డింగ్లు మొత్తం ఫెన్సింగ్, అంటే దాంట్లోనే అన్ని కాంప్లెక్స్ 21 కాంప్లెక్స్ వచ్చేట్టు కట్టడానికి మా ఊరి దగ్గర, ఒంగోలు దగ్గర సార్ మాది. ఆ గురువుగారి ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను. అది టేబుల్ అయితే రెడీ చేశాను సార్, ప్లాన్ అయితే. మనం చేయాల్సిన పద్ధతి ఇంకా ప్రతిదీ విడమర్చి చెప్పారు. మేము క్లాస్లో ఎలా చెప్తున్నామో స్టూడెంట్స్కి మాకు గురువు గారిని మళ్ళీ చూసినప్పుడు మేము గురువుగారి పాదావందనాలు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంతులకి ఐశ్వర్యవంతులకి నా పాదాభివందనాలు, గురువు గారికి కూడా నా పాదాభివందనాలు. నేను ఆగస్టు నుంచి చేస్తున్నాను, ధ్యానం చేసుకుంటాను మామూలుగా డైలీ. ఆ ధ్యానంలోనే మాంసం అందుకు మానేసినాను. తర్వాత గురువు గారు వీడియోలు చూస్తా నేర్చుకొని లాస్ట్ ఇయర్ డిసెంబర్ సార్కు ఫోన్ చేశాను. ఆ రోజు నైట్కు నాకు అన్ని 500 నోట్లలో 777 వచ్చినాయి. మళ్ళీ ఇంకా వారం ముందనంగా సార్ కూడా మళ్ళీ కాల్ చేశాను. తర్వాత సార్కు కాల్ చేసిన మరుసటి రోజు 4,000 రూపాయలకు 966 444 అవి వచ్చినాయి. అదే సార్కు ఫీజు కట్టాను ఈరోజు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన సార్ చాలా బాగుంది. ఇదైతే నా జీవితంలో మరవలేని రోజు. కడపలో కూడా సార్ క్లాస్ స్టార్ట్ చేయాలని అప్రమేషన్ చేసుకుంటాను. ఖచ్చితంగా చేస్తాడు సార్, కడపలో చేయాలి సార్, కడప కూడా రావాలి సార్. మీరు ఇస్తాడు సార్ విషయము, ఇబ్బంది ఏం లేదు సార్. సార్కి నా కృతజ్ఞతలు. ఈ క్లాస్ అటెండ్ చేసి నాకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను నిన్న అనుకొని సార్కి ఫోన్ చేశాను, రండి అమ్మ ఖచ్చితంగా క్లాస్కి రండి అని చెప్పారు. మార్నింగ్ ట్రైన్లో వచ్చాను ఒక్కదాని, కొంచెం భయంగా వచ్చాను, కనుక్కోలేకపోయాను. మళ్ళీ ఆటో అన్న ఇక్కడికి తొడగచ్చి ఇసిపెట్టాడు. ఇంకా తర్వాత లోపలికి నేరుగా వచ్చేసాను. థ్యాంక్ యూ.